తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చచ్చిపోతున్నాను, నా రోగమైన చంపేస్తుంది, నన్ను బతికించు అని ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే అలాగ నేను చెట్టు మీద ఉన్నాను, అలా చూస్తున్నాను. చూస్తుంటే ఆకాశంలో నుండి ఒక తెల్లని మనిషి, మీలాగ ఒక మనిషి తెల్లని వస్త్రాలు ధరించుకొని, నేను ఎక్కడైతే ఏ చెట్టు మీద ఉన్నానో నా చెట్టుకి 10 అడుగుల దూరంలో గాల్లో నిలబడ్డాడు. ఆ మనిషి గాల్లో నిలబడితే అదే ఫస్ట్ నేను చూడడం. ఇందుకు గాల్లో చూస్తూ ఉన్నా. అప్పుడు ఆ మనిషి నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు. చిక్కమెగడ మేసరవరప్ప వాతం జలందం జలపైన కాసుకొని దిలవని దేహం ఏసునుడి దేహమే జీనుడి దేహం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి నువ్వు చచ్చిపోతున్నావు కదా, నిన్ను బతికించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు. నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు అని నాకు అర్థమయ్యే అబ్బాలు చెప్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది దేవదూత అని. నా కిందకి దిగి 15 రాత్రులు 15 పగలమ్మ నాతోనే అడవిలో ఒక మనిషిలాగే తిరుగుతున్నాడు అన్నమాట. అయితే నేనే నా కాళ్ళేమో కింద అంతా ఉన్నాయి. ఆ అడవిలో నేను నడుస్తున్నాను. దేవదూత నాతో మాట్లాడిన మనిషి కాళ్ళు కనిపించట్లేదు, గాల్లో తేలిపోతున్నారన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది ఇది మనిషి కాదు, ఎవరో నేను అడిగాను కదా, అందుకే నా తల్లి ఆరాధించింది కదా, ఆ దేవుడు వచ్చాడేమో అని ఏడుస్తూ ఉన్నా. అప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు దేవుడి గురించి. నాకు ఒక విశ్వాసం కలిగింది, ఖచ్చితంగా నా తల్లి దేవుడే నన్ను బాగు చేస్తాడు అనే ఒక నమ్మకం నాకు వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏడ్చాను. అప్పుడు 1984 సంవత్సరం నాకు బాగా గుర్తుంది. 84 ఆ సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో ఈ లోపల ఆ దేవత చెప్పిన మాటలన్నీ నాకు విశ్వాసం కలిగిపోయింది, ఖచ్చితంగా నా తల్లిదేవుడు కాపాడతాడని. 84 సంవత్సరం ఆ సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో జీసస్ కాల్స్ యేసు ప్రభు వారి యొక్క సభలు జరుగుతున్నాయి. అక్కడ దేవదూత అక్కడ నుంచి నేనున్న అడవికి ఇక్కడ కొన్ని 100 కిలోమీటర్ల దూరం ట్రైన్లో వచ్చానో బస్సులో వచ్చానో నాకు ఏ వాహనంలో వచ్చానో అంత గుర్తులేదు. నాకు దేవుని దూత నా చేపట్టుకున్నారు, నేను చేపట్టుకున్నాను. అలా చేపట్టుకోగానే కళ్ళు మూసాను, కళ్ళు తెరిసేసరికి ఆ సభలో ఉన్నా. అంటే మీరు ఎలా వెళ్ళారు తెలియదు. ఇక అదే ఆశ్చర్యం ఉండే, దేవుడు అంటే అదే కదా. నేను అట్లా కళ్ళు మూసుకున్నాను, దేవదూత కళ్ళు అట్ట పట్టుకున్నారు. అలా కళ్ళు తెరవగానే ఆ సభలో ఉన్నాను అన్నమాట, గుంటూరులో సభలో ఉన్నా. అంటే ఇలా చెప్తే నమ్మడానికి, అంటే బేసికల్గా ఎవరైతే నమ్మరు కదా, మనుషులు నమ్మరు. దేవుడు చేసే కార్యాలు దేవుడు అంటేనే, ఈ రోజున దేవుడు అంటేనే ఎవరు నమ్మట్లేదు అనుకోండి. దేవుడు చేసే కార్యాలు లేకుండా మనుషులకు అసాధ్యం ఇది, కానీ దేవునికి సాధ్యం. దేవుడు అనేవాడికి సాధ్యం ఎన్ని, ఆయన ఏదైనా చేయగలడు. అందుకే ఆయన సర్వాంతర్యం అన్నారు. కాబట్టి అలా ఉన్నాను. ఉండేసరికి జనం అక్కడ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ టైంలో నా వయసు 17-18 సంవత్సరాలు. 17 సంవత్సరాలకి 18 తీసుకోండి. అలాగున్నాను. వాళ్ళందరూ జనమంతా దేవుని స్తుతిస్తున్నారు. నాకు ప్రార్థన చేత కాదు, నేను అలాగే చూస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. అలా చూస్తుంటే నేను ఒకటే ఏడుస్తున్నాను, అయ్యా యేసయ్యా నీ గురించి తెలుసుకున్నాను, నువ్వు గొప్ప దేవుడిని తెలుసుకున్నాను. నేను చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, నన్ను బ్రతికించు, నేను చచ్చిపోయే వరకు నీ సేవ చేసుకుంటాను, నాకు సాయం చేయమని నాకున్న మాటలు నేను చెప్పుకుంటున్నాను. అలా చూస్తుండగానే కళ్ళు మూసుకోవడం చేత కదా నాకు, ప్రార్థన అంటే కళ్ళు మూసుకుంటారు కదా, నేను కళ్ళు తెరిచే ఉన్నాను. ఆకాశంలో ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగు నాకు కనబడుతూ ఉంది. ఆ వెలుగులో నుండి ఒక చేయి నాకు కనబడుతుందండి. ఆ చేతిలో నుంచి ఒక గాయం కనబడుతుంది. అలా రక్తం నాలోకి వస్తున్నట్లుగా అనిపించింది. అలా రక్తం వస్తున్నప్పుడు నాలోకి వస్తున్నట్టుగా అనిపించింది. కింద పడిపోయి నాకు తెలియకుండానే నేనేదో కక్కేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాల తర్వాత ఏదో మైండ్ అలాగైపోయినట్లు లెగిసి చూసా. మళ్ళీ ఆయన అదృశ్యం నాకు కనపడలేదు. అప్పుడు అక్కడున్న వాళ్ళు నా గురించి చెప్పారు, నా బాధలు చెప్పుకున్నా. వాళ్ళు ఏం చేశారంటే, అయితే నీకు విషం ఉందో లేదో చూద్దామని చెప్పి కుక్కని, పిల్లిని, కోడిని, పందిని, కొన్ని జంతువులను తీసుకొచ్చి వాటిని గిల్లి కరవమన్నారు. నా చేతులతో నా పళ్ళతో గిల్లి కరిచాను. అవి బతికే ఉన్నాయి. నీకు విషం లేదు కాదు. అప్పుడు దాకా ఉన్న విషయం ఒక్కసారిగా ఎలా పోయింది? అంటే మీరు చెప్తున్నారు, మేము నమ్ముతున్నాము,
అప్పుడు దాకా ఉన్న విషయం మరి బిఫోర్ మీరు మీ నోటి దగ్గరికి వెళ్ళినా లేదంటే మీ చేతి గోరుతో గిల్లినా వాళ్ళు చనిపోతున్నారని చెప్పారు. సడన్గా ఎలా మారిపోద్ది అంటారు? ఎలా నమ్మాలంటే? దైవికమైన స్వస్థ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారంటే దేవుడు చేసిన కార్యం, దేవుడు స్వస్థ అనమాట. ప్రభువు నన్ను స్వస్థపరిచాడు. పడగానే కింద పడిపోయాను. వెంటనే వాళ్ళు 2 రోజుల తర్వాత చూపించారు. అప్పుడు నాకు అర్థమైంది నాలో ఉన్నటువంటిది పోయిందని. అప్పుడు నేను చేశానంటే కొంతమంది దాడులతో నేను పరీక్షించుకున్నాను. చేస్తే వాళ్ళు నీది మామూలు రక్తం కదా, మనిషి రక్తం అన్నారు. నాకు ఆనందం. మనిషి రక్తమే ఉంటుంది కదండి ఎవరికైనా. అవును, అప్పుడు చెప్పారు. అప్పుడు ఆనందం అయిపోయి వెంటనే నేను నా తండ్రికి, మా బంధువులకు చెప్పుకున్నాను. వాళ్ళు మా నాన్న సంతోషపడ్డాడు. నన్ను ఎవరైతే విషయం తెప్పించారో వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎలా పోయింది నీకు విషయం అని. ఇలా చెప్పాను. అలాగ వెళ్ళాను. 3 లక్షల దాకా దగ్గర ఖర్చు పెట్టారు నా రోగం తీయడం కొరకు. అది ఎట్లా తీశారు? మీ రోగం తీయడం కోసం 3 లక్షలు ఖర్చు పెట్టారన్నారు. అది ఎట్లా తీయడం జరిగింది అసలు? యాక్చువల్లీ బాడీలో విషయం ఉంది, విషయాన్ని ఎలా తీస్తారు అసలు? 3 లక్షలు పెట్టి రోగం పోవడం కదమ్మా, ఖర్చు పెట్టారు అంటున్నా. ఖర్చు పెట్టారు అదే ఈ మందులకు కానీ, అడుగుల మందులకు కానీ, దేనికన్నా కానీ ఖర్చు పెట్టారు. వాటికి నా రోగం పోలేదు. మా నాన్నకు చెప్తున్నాను నేను, నాన్న నా రోగం పోలేదు, ఇదిగో ఇక్కడ పలందరికి వెళ్ళాను, యేసు ప్రభు నమ్ముకున్నా, ఇలా రక్షించానంటే ఆవిడ మా నాన్న సంతోషపడి ఎవరైతే వెళ్ళారా అని చెప్పి ఆనందపడ్డాడు. నేనేం చేశానంటే, కాదు ఇప్పుడు మీది ఓకే అయిపోయింది, మీరు క్లియర్ అయిపోయింది అన్నప్పుడు మీ నాన్నగారు హ్యాపీ ఫీల్ అయ్యారు అని అన్నారు. కానీ మీ అమ్మగారి విషయంలో కేవలం యేసుప్రభుని నమ్మినందుకే కొట్టారని చెప్పారు. అవును. మరి మారిపోయారా మీ నాన్నగారు? మారారు. అది చూసి ఆశ్చర్యపోయాడు. నేను తప్పు చేసిన తర్వాత ఒప్పుకున్నాడని. ఇప్పుడు ఎన్న జరగదమ్మా, నేను చెప్పాల్సింది చెప్పా మా నాన్నకి. ఆయన కూడా కళ్ళారు చూశాడు కదా, చూసి సంతోషపడిపోయాడు. నేను మీ అమ్మ నన్నేం కొట్టేశానరా, నన్ను క్షమించు అని చెప్పి తర్వాత చెప్పాడండి. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, దేవునికి అసాధ్యమైంది లేదు. ఈ రోజున మీరు తమరు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న నా తోటి పాస్టర్లే కొంతమంది, ఇది జరిగి 2004 40 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా యేసు ప్రభు నన్ను బాగు చేశాడని దేశం చెప్పుకుంటున్నాను నేను. ఇప్పుడు మీకు చెప్పాను, మీకంటే ముందు 2 ఇంటర్వ్యూ ఇచ్చాను. అలాగే సభల్లో నా ఫేస్బుక్లో చూసిన, వాట్సాప్లో చూసిన అన్నిట్లో కూడా నా సాక్ష్యం ఉంటుంది. ఇప్పుడుగా చెప్పి 40 ఏళ్ళగా చెప్పుకుంటూనే ఉన్నాను. ఆ దేవుని గురించి నాకు దేవుడు చేసింది చెప్పుకుంటున్నా. అంతేగాని ఎవరన్నా మతాలు మారండి, మతాలకు వచ్చేయండి నేను ఎవరికి చెప్పలేదు. దేవుడు నాకు చేసింది మాత్రం చెప్పుకుంటా తిరుగుతాను. 40 ఏళ్ళకి తిరుగుతూనే ఉన్నా. అయితే ఇప్పుడు నిన్నగాక మొన్న పుట్టినవారు కనీసం వాళ్ళు పుట్టక ముందే నేను దేశం తిరిగి వచ్చి సేవ చేసుకున్నా, నా సాగు చెప్పుకున్నా. ఇప్పుడు కుట్టిన వాళ్ళందరూ ఏళ్ళ ప్రశ్న ఎత్తున్నారన్నమాట, నిజమేనా, విషయం పోయిందా? మీరు సినిమాలు చూస్తుంటారా? ఇదివరకు చూసేవాళ్ళ. పున్నమి నాగు సినిమా ఎవరిది? ఇది ఈ మాట మీకు చెప్పాలమ్మా. యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే మీరు మాట్లాడుతుంటే చిరంజీవి గారి సినిమా ఉంది కదా, ఆ సినిమా స్టోరీలా ఉంది అని చెప్తున్నారు. అదే నేను ఇలాగ 40 ఏళ్ళగా చెప్తుంటే, ఆ సభల్లోకి వెళ్ళిన తర్వాత నేను చెప్తుంటే మీలాంటి వారు వచ్చి నీ స్టోరీ అంతా పునమనాథ సినిమాలో కనబడుతుంది, నీ స్టోరీ అదే అని అడిగారు. అప్పుడు ఒకసారి మా నాన్న నాకేం చెప్పాడంటే, మా నాన్న బతుకుండగా నాకేం చెప్పాడంటే, అరే ఎవరో సినిమాలు వచ్చారా, సినిమాలు అంటారు అడవిలోకి వచ్చారు, నీ గురించి ఎంక్వైరీ చేశారా అని చెప్పారు నాకు. మా నాన్న చెప్పాడు. సినిమా వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఈనోటి నా దగ్గరికి ఎవరు రాలా, నా దగ్గరకు మనుషులు వచ్చి మాట్లాడే అవకాశాలు లేవు. ఎందుకంటే నేను ఆ టైంలో ఉన్నాను కదా, నేను నా తెలుగు రాదు, చక్కగా ఏదో నా లోకల్ ఉండేవాడిని. కాబట్టి మా అన్న నాకు చెప్పాడు, ఎవరో సినిమా వాళ్ళు అంటారా వచ్చి నీ గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళారు అని చెప్పాడు. అంతే. ఇప్పుడు కేవలం ఇప్పుడు కొంపతీసి మీరు ఆ స్టోరీ మిమ్మల్ని చూసే తీసారంటారా ఏంటి? కాదమ్మా, కొంప తీసివద్దు, కొంప నిలబెట్టొద్దు. కానీ నాకు అంత అవసరం, అంత కర్మ నాకు పట్టలేదు. కానీ మా నాన్న ఎవరో వచ్చారు నీ గురించి తీసుకెళ్ళిపోయారా అన్నారు. తర్వాత నేను సాక్ష్యం చెప్పి తిరిగేటప్పుడు కొందరు మీలాంటి వచ్చి నీ స్టోరీ సినిమాలో ఉందన్నారు. నేను చూసాను వెళ్ళి, ఇది అలాగుంది, మా నాన్న కూడా అలాగే ఎక్కించాడు నాకు అనుకున్నా. కానీ దానికి సంబంధం లేదు. జస్ట్ మా నాన్న నా తండ్రి విషయం పోయడం వరకే దాంట్లో ఉందంతే. తర్వాత ఆ స్టోరీకి నా స్టోరీకి అసలు సంబంధం లేని విషయం అది. సరే, అదంతా బాగానే ఉంది. బేసికల్గా మీ నాన్నగారు మీకు మంచి కార్యక్రమం కోసం అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని హత్యాయత్నం చేస్తున్నారు కాబట్టి కాపాడే ఇదిలో మీకు విషయం ఇచ్చారంటున్నారు. ఫస్ట్ అసలు మీకు విషయం ఇచ్చినప్పుడు మీ బాడీ ఎలా తట్టుకుంది? మీది మానవ జన్మే కదా, అంటే మా అందరిలానే మీరు కూడా కదా, విషయం ఇవ్వగానే ఎవరన్నా చనిపోతారు, కానీ మీరు ఎలా బ్రతుకున్నారు అసలు? నల్లేశ్వర, తెల్లేశ్వర, భూమేశ్వర, మణికంఠమని కొన్ని అడుగు మందులు ఉంటాయి. నేను ముందే తమరు చెప్పాను.